హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ సమ్మర్‌లో మనకి చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్. వాళ్ళు ఆడడానికి చాలా ఎనర్జీ కావాలి. అసలు దీనికోసం మనం బాదం పౌడర్ ఉండడం చాలా బెటర్ కదా! అది బయట దొరికే బాటిల్స్‌లో కన్నా, కొనే పౌడర్స్ కన్నా ఇంట్లో మనం హెల్తీగా, హైజీనిక్‌గా చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ గూడా. ఎంత టైం గూడా పట్టదు. సో, నేనైతే షుగర్ ఏంటి ఇది యాడ్ చేయాలి అది ఏమి చెప్పను కానీ, మామూలుగా పౌడర్ చేసుకోండి. బాదం 1 గ్లాస్ అయితే, జీడిపప్పు, పిస్తా ఇవి హాఫ్ హాఫ్ తీసుకోండి. అది మీరు ఇంకా ఏది యాడ్ చేయాలనుకున్నా బాదంకి రిమైనింగ్ హాఫ్ హాఫ్ యాడ్ చేసుకోండి. అండ్ బాదం పౌడర్‌కి రిమైనింగ్ నట్స్ కన్నా ఈ 3 యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ పెద్దవాళ్ళకి యూజ్ చేయాలనుకుంటే జీడిపప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. అండ్ స్కిప్ చేసినా పర్లేదు. బాదం, పిస్తా సరిపోతుంది. అండ్ మనం ఇలా ఫ్రై చేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకుంటే అండ్ మిక్స్ చేసుకునేటప్పుడు మనం షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం, కావాలంటే మిల్క్‌లో యాడ్ చేసినప్పుడు మనం కావాలంటే హనీ గూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన హెల్తీ లైఫ్ స్టైల్‌ని బట్టి మనం ఏం యాడ్ చేసుకోవాలనేది మన ఇష్టం అనమాట. కానీ పౌడర్ అనేది చాలా ఈజీ అండ్ మన ఇంట్లో చేసుకున్నదే బెస్ట్ కదండీ! సో, సింపుల్‌గా చూపించేస్తున్నాను. ఇది ప్రాసెస్ అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత 1 బై 1 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. అండ్ జల్లెడతో కొంచెం జల్లించుకున్నారనుకోండి చాలా ఫైన్ పౌడర్ వస్తుంది. రిమైనింగ్ కూడా ఒకసారి మిక్సీ చేసుకొని మళ్ళీ అది కూడా జల్లించుకుంటే మనకి ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ సమ్మర్ ఈ పిల్లలతో మీ ఓపిక ఒక పరీక్ష.